హై వివర్స్, చంద్రయాన్-2 భారతదేశ ఇస్రో చరిత్రలో ఒక ఫెయిల్యూర్గా నిలిచిన చంద్రయాన్-2 అనేది ప్రతి భారతీయుల్లో నిలిచిపోయే ఒక ఘటనగా చెప్పుకోవచ్చు. అసలు చంద్రయాన్-2 అనేది ఎందుకు ఫెయిల్ అయింది, చంద్రయాన్-2ని ఇస్రో ఎందుకు చేపట్టింది, అసలు చంద్రయాన్-2 వల్ల లాభాలేంటి, ప్రస్తుతం చంద్రయాన్-2 అనేది ఎలా ఉంది, ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, మన ఛానల్ ని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. నాకు మీ సపోర్ట్ ని అందించి మన ఛానల్ ని ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే నాకు మీరు ఎంతగానో సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది. చంద్రయాన్-2 భారతదేశంలో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. చంద్రయాన్-2 మీద ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురు చూశాయి. ఇప్పటి వరకు చంద్రుడి మీద ఎన్నో దేశాలు ప్రయోగాలు అనేవి చేశాయి. కానీ చంద్రుడి మీద సేఫ్ ల్యాండింగ్ చేసిన దేశాలు మాత్రం 3 దేశాలు మాత్రమే చరిత్రలో నిలిచాయి. చంద్రుడి మీద సేఫ్ ల్యాండింగ్ అనేది చేసి 4వ దేశంగా భారత్ చరిత్ర సృష్టించాలని చంద్రయాన్-2 ప్రాజెక్ట్ ని ఇస్రో పట్టాలెక్కించింది. మొదట చంద్రుడి మీద ప్రయోగం చేసి చంద్రయాన్-1 ని చంద్రుడికి అత్యంత దగ్గరగా ప్రవేశపెట్టి చంద్రుడి చుట్టూ ఒక ఆర్బిటాన్ని ప్రవేశపెట్టి చంద్రుడి మీద నీటి జాడలు ఉన్నాయని ఇస్రో కనుగొంది. చంద్రుడి మీద ఇప్పటి వరకు నీటి జాడల్ని కనిపెట్టిన ఏకైక దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్-1 కి సంబంధించిన ఆర్బిట్ అనేది ప్రస్తుతం కూడా తను పనిచేస్తూనే ఉంది. ఇంకా ఇస్రో ఏమనుకుందంటే చంద్రుడి మీద రోవర్ ని దించాలని అనుకుంది. దీనికి తగ్గట్టుగానే 2009వ సంవత్సరంలో రష్యాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రష్యా నుండి రోవర్ ని ఇంపోర్ట్ చేసుకోవాలని ఇక్కడ ఇస్రో భావించింది. కానీ రష్యా 2012వ సంవత్సరం వచ్చినా కూడా ఇంకా రోవర్ ని తయారు చేసి భారత ప్రభుత్వానికి ఇవ్వకపోవడంతో ఇస్రోనే తన సొంతగా రోవర్ ని కూడా తయారు చేసుకోవాలని నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి అనుగుణట్టుగానే 2013లో ఇక్కడ పనులని ప్రారంభించి మొత్తానికి చంద్రయాన్-2ని 2019 జూలై 14వ తారీఖున లింగిలోకి చంద్రయాన్-2ని ప్రవేశపెట్టాలని ఇస్రో భావించింది. దీనికి అనుకున్నట్టుగానే అన్ని చర్యలు తీసుకోగా చివరి నిమిషంలో సాంకేతిక లోపం వల్ల ఈ ప్రయోగం అనేది వాయిదా పడింది. ఇంకా అదే నెలలో జూలై 22వ తారీఖున ఈ ప్రయోగానికి ముహూర్తం అనేది పెట్టింది. అనుకున్నట్టుగానే చంద్రయాన్ ని సక్సెస్ఫుల్ గా నింగిలోకి పంపింది ఇస్రో. ఇలా ఇస్రో చంద్రయాన్-2ని నింగిలోకి పంపగానే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్రో వైపు చూశాయి. ఒక్కసారి ఈ ప్రయోగం అనేది సక్సెస్ అయితే చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగిన దేశంగా భారతదేశం చరిత్రకి ఎక్కుతుందని, అలాగే సేఫ్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా భారత్ నిలుస్తుందని కొన్ని దేశాలు అనుకున్నాయి. అలాగే చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు ఎంతగానో కుళ్ళుకున్నాయి. అనుకున్నట్టుగానే ఇస్రో భూకక్షని దాటి చంద్రుడి యొక్క కక్షలోకి చంద్రయాన్-2ని సక్సెస్ఫుల్ గా ప్రవేశపెట్టింది. దీంతో ఒక్కసారిగా భారతదేశంలో ఉండే ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంకా అదే విధంగా చంద్రయాన్-2 అనేది చివరి దశకి చేరుకుంది. అత్యంత కీలకమైన దశగా చెప్పుకోవచ్చు. చంద్రయాన్-2లో మొత్తం 3 పరికరాలు అనేవి ఉన్నాయి. అందులో ఆర్బిటర్ 1, ల్యాండర్ 2, రోవర్ 3. ఆర్బిటర్ నుండి సక్సెస్ఫుల్ గా ల్యాండర్ విడిపోయింది. చంద్రుడికి అత్యంత దగ్గరగా ల్యాండర్ చేరుకుంది. ఇక్కడే ఇస్రో సైంటిస్టులు ఒక కీలకమైన ఘట్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పటి వరకు తలకిందులుగా ప్రయాణించిన చంద్రయాన్-2ని దిశని మార్చవలసి ఉంటుంది. ఈ దిశని మార్చి 2వ మిషన్ ని ఆన్ చేసి చంద్రయాన్-2ని సక్సెస్ఫుల్ గా చంద్రుడి మీదకి దింపవలసి ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ చంద్రయాన్-2 యొక్క వేగం అనేది తగ్గించాలి. అనుకున్నట్టుగానే చంద్రయాన్-2 యొక్క వేగాన్ని ఇస్రో తగ్గించింది. ఇంకా చంద్రయాన్-2 సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అవుతుంది అనుకున్న సమయంలో చంద్రయాన్-2 నుంచి సిగ్నల్స్ అనేవి కట్ అయ్యాయి. బెంగళూరు వేదికగా ఇస్రో సైంటిస్టులు చంద్రయాన్-2తో కమ్యూనికేట్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కానీ చంద్రయాన్-2 నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇస్రోలోనే ఉండడం జరిగింది.
ఇంకా 130 కోట్ల మంది ప్రజలు ఈ ప్రయోగం యొక్క విజయవంతం గురించి ఎదురు చూస్తున్నారు. అప్పుడే ఇస్రో ఒక కీలక ప్రకటన చేసింది, చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండింగ్ అనేది అయ్యిందని. దీనికి గల కారణాలు అనేవి వెతుకుతున్నామని ఇస్రో ఒక కీలక ప్రకటన చేసింది. ఇది విన్న భారతదేశంలో ప్రజలు ఎంతగానో నిరాశకి గురయ్యారు. కానీ ఈ చైనా, పాకిస్తాన్ మాత్రం భారతదేశం మీద ఎంతగానో విషాన్ని చిమ్ముకున్నాయి. ఇక్కడ సైంటిస్టుల నుంచి ఎటువంటి మిస్టేక్ అనేది లేదు. ఇక్కడ ఆర్బిట్ యొక్క మొత్తం బరువు వచ్చేసి 2379 కిలోమీటర్లు. అలాగే ఆర్బిట్ నుండి ఈ రోవర్ విడిపోయిన తర్వాత ల్యాండర్ యొక్క వెయిట్ వచ్చేసి 1471 కేజీలు. ఇంకా రోవర్ యొక్క వెయిట్ వచ్చేసి 27 కేజీలు. ఇంత వెయిట్ తో ఉన్న మిషన్ల యొక్క వేగాన్ని తగ్గించినా కూడా చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తి వల్ల వీటిని సేఫ్ గా ల్యాండింగ్ అనేది చేయలేకపోయింది ఇస్రో. ఇంకా కొంతమంది ఏలియన్సే ఈ పని చేశాయన్న దానికి ఇక్కడ ఎటువంటి ఆధారాలు లేవు. కానీ అమెరికా అపోలో ప్రాజెక్ట్ ని చేపట్టి మనుషులని 90s లోనే చంద్రుడి మీదకి పంపింది. కానీ ఇంతవరకు కూడా అపోలో లాంటి ప్రయోగాలు అనేవి ఇక్కడ నాసా చేయలేదు. దీనికి గల కారణం వచ్చేసి నాసా ఏదో విషయంలో గట్టిగా భయపడుతుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అలాగే అమెరికాకి ఏలియన్స్ తో సంబంధం అనేది కూడా ఉందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. వీటిలో నిజం అనేది ఎంత అనేది పక్కన పెడితే చంద్రయాన్ 2 అనేది భారతదేశంలో ఎంతటి నిరాశని మిగిలించిందో, చంద్రయాన్ 3 అనేది భారతదేశంలో అంతటి సక్సెస్ ని అందించింది. అలాగే చంద్రుడి సౌత్ పోల్ మీద దిగిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. చైనా లాంటి కొన్ని దేశాలు అసలు భారత్ సౌత్ పోల్ మీదనే దిగలేదని కాకి కూతలనేవి కూసాయి. కానీ దీనిని నాసా కొట్టుపడేసింది. సాక్ష్యాధారులతో సహా నాసా ఇస్రో చేపట్టిన ప్రయోగాన్ని అభినందించింది. ఇప్పటి వరకు తన సొంతగా తను రాకెట్ను కూడా ప్రయోగించలేని పాకిస్తాన్ కూడా చంద్రయాన్ 2 ఫెయిల్ అయిన తర్వాత అక్కడి కొంతమంది రాజకీయ నేతలు భారతదేశ సైంటిస్టుల మీద విషాన్ని చిన్నారు ట్విట్టర్ వేదికగా. కానీ చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత పాకిస్తాన్ కూడా నోటి మీద వేలేసుకోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఇస్రో సైంటిస్టులు చేపట్టిన చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 యొక్క ప్రయోగాలు ఇస్రో యొక్క చరిత్రని, ఇస్రో యొక్క పవర్ ని ప్రపంచానికి తెలియచేసే విధంగా చేశాయని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే డెఫినెట్ గా ఒక సబ్స్క్రైబ్, లైక్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.